మరొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. అమెరికా దాళ్లను ముందే ఊహించిన ఇరాన్ అంతకంటే ముందుగానే కీలక అణు కేంద్రం నుంచి సామాగ్రి సర్దేసిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉపగ్రహ చిత్రాలు బయటకొచ్చాయి. అమెరికా దాడి చేసే సమయానికే ఫోర్టో అణు కేంద్రం నుంచి కీలక పరికరాలు యురేనియాన్ని ఇరాన్ తరలించేసినట్లు సందేహిస్తున్నారు. జూన్ 19, 20 రాత్రి ఉపగ్రహ చిత్రాల్లో ఇక్కడ భారీ సంఖ్యలో ట్రక్కులు, ఇతర వాహనాలు బారులు తీరి ఉన్నాయి. జూన్ 19న 16 కార్గో ట్రక్కులు అణు కేంద్రం సొరంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. 20న అక్కడికి కిలోమీటర్ దూరంలో చాలా ట్రక్కులు ఆగి ఉన్నట్లు గుర్తించారు. ప్రధాన కేంద్రంలోకి వెళ్లే మార్గంలో కొన్ని బుల్డోజర్లు కూడా కనిపించాయి. ఖచ్చితంగా దాడి జరగొచ్చనే అంచనాలతో కీలకమైన సామాగ్రిని, యురేనియం నిల్వలను ఇరాన్ తరలించేసినట్లు తెలుస్తోంది. ఫోర్టో అణు ఇంధన శుద్ధీకరణ కేంద్రం టెహ్రాన్ నగరానికి 100 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ యురేనియం శుద్ధి చేస్తారు. ఇది నతాంజ్ కేంద్రం అంతా పెద్దది కాదు. ఒక పర్వతానికి అడుగు భాగాన దీన్ని నిర్మించారు. వాస్తవానికి ఇది ఇరాన్లోని ఐఆర్జీసీ ఆధీనంలోని క్షిపణి కేంద్రంలో భాగంగా ఉంది. ఈ ప్రాంతానికి అనేక విమాన విధ్వంసక బ్యాటరీలు రక్షణ కల్పిస్తున్నాయి. వైమానిక దాడులను తట్టుకుని నిలిచేలా రూపొందించారు. 2007లో నిర్మాణం మొదలైందని ఐఏఈఏ చెబుతోంది. అమెరికా దాని మిత్ర దేశాలకు 2009 వరకు ఈ కేంద్రం ఉన్నట్టు సమాచారం లేదు. ఇక్కడ 3000 వరకు IR-1 శ్రేణి సెంట్రిఫ్యూజ్లున్నాయి. పౌర సైనిక అవసరాల కోసం యురేనియాన్ని శుద్ధి చేస్తున్నాయి. రష్యాకు చెందిన S-300ను కూడా ఇక్కడ మోహరించింది. దీని లొకేషన్ ఇజ్రాయెల్ కు పెను సవాల్గా మారింది. ఇక్కడ ప్రతి 3 నెలలకు 60% శుద్ధి చేసిన 166 కిలోల యురేనియాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. నతాంజ్ అణుశుద్ధీకరణ కేంద్రం ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైమానిక దాడుల నుంచి తప్పించుకునేందుకు ఈ కేంద్రాన్ని భూగర్భంలో నిర్మించారు. వేగంగా యురేనియం శుద్ధి చేసే 50,000 వరకు అణు సెంట్రిఫ్యూజ్ యంత్రాలు ఇక్కడ ఉన్నట్లు అంచనా. యురేనియాన్ని 60% శుద్ధి చేస్తుంది. బాంబ్ గ్రేడ్ కు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. కోహే కొలాంగ్ గాజ్లా పర్వతాన్ని తొలిచి దాని అడుగున ఈ కేంద్రాన్ని విస్తరించే పనులు జరుగుతున్నాయి. ఈ కేంద్రంపై ఇజ్రాయెల్ అనేక సార్లు దాడులు చేసి ఉపరితల కేంద్రాన్ని ధ్వంసం చేసింది. కానీ భూగర్భ కేంద్రం ఇంకా సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇస్ఫహాన్ అణు సాంకేతిక కేంద్రాన్ని చైనా సాయంతో 1984లో ప్రారంభించారు. టెహ్రాన్ కు 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 3000 మంది అణు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. చైనా ఏర్పాటు చేసుకున్న 3 పరిశోధక రియాక్టర్లు, ప్రయోగశాలలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంలో కీలకమైన యురేనియం కన్వర్షన్ కేంద్రం, న్యూక్లియర్ ఫ్యూయల్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఇక్కడే ఉన్నాయి. యురేనియం కన్వర్షన్ కేంద్రం భవనాలపై ఇజ్రాయెల్ ఇప్పటికే వైమానిక దాడులు చేసింది. ఇరాన్లోని అణు కేంద్రాలను ధ్వంసం చేసేందుకు అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లు సుదీర్ఘ సమయం గాల్లోనే ప్రయాణించాయి. ఇవి అమెరికాలోని మిస్సోరీ నుంచి దాదాపు 37 గంటల పాటు ప్రయాణించి 3 అణు కేంద్రాలపై దాడి చేశాయి. ఇందుకోసం ఈ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకున్నాయి. ఫార్డో కేంద్రంపై దాడులు ఉపగ్రహాలు కంటపడ్డాయి. ఐరోపాకు చెందిన మొటియోషాట్ 9, 10 అనే శాటిలైట్లు ఇక్కడ పేలుళ్లను గుర్తించాయి. ఈ అణు కేంద్రాలకు అత్యంత సమీపంలోని సాల్ట్ ప్లెయిన్స్ అనే లొకేషన్ లో ఇవి చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు.
అమెరికా దాడులను ముందే ఊహించిన ఇరాన్ అంతకంటే ముందుగానే కీలక అణు కేంద్రం నుంచి సామాగ్రి సర్దేసిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉపగ్రహ చిత్రాలు బయటకొచ్చాయి. అమెరికా దాడి చేసే సమయానికే ఫోర్డో అణు కేంద్రం నుంచి కీలక పరికరాలు యురేనియాన్ని ఇరాన్ తరలించేసినట్లు సందేహిస్తున్నారు. జూన్ 19, 20 రాత్రి ఉపగ్రహ చిత్రాల్లో ఇక్కడ భారీ సంఖ్యలో ట్రక్కులు, ఇతర వాహనాలు బారులు తీరి ఉన్నాయి. జూన్ 19న 16 కార్గో ట్రక్కులు అణు కేంద్రం సొరంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. 20న అక్కడికి కిలోమీటర్ దూరంలో చాలా ట్రక్కులు ఆగి ఉన్నట్లు గుర్తించారు. ప్రధాన కేంద్రంలోకి వెళ్లే మార్గంలో కొన్ని బుల్డోజర్లు కూడా కనిపించాయి. ఖచ్చితంగా దాడి జరగొచ్చనే అంచనాలతో కీలకమైన సామాగ్రిని, యురేనియం నిల్వలను ఇరాన్ తరలించేసినట్లు తెలుస్తోంది. ఫోర్డో అణు ఇంధన శుద్ధీకరణ కేంద్రం టెహరాన్ నగరానికి 100 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ యురేనియం శుద్ధి చేస్తారు. ఇది నతాంజ్ కేంద్రం అంత పెద్దది కాదు. ఒక పర్వతానికి అడుగు భాగాన దీనిని నిర్మించారు. వాస్తవానికి ఇది ఇరాన్లోని IRGC అధీనంలోని క్షిపణి కేంద్రంలో భాగంగా ఉంది. ఇక ఈ ప్రాంతానికి అనేక విమాన విధ్వంసక బ్యాటరీలు రక్షణ కల్పిస్తున్నాయి. వైమానిక దాడులను తట్టుకుని నిలిచేలా రూపొందించారు. ఇక 2007లో నిర్మాణం మొదలైందని IAEA చెబుతోంది. అమెరికా దాని మిత్ర దేశాలకు 2009 వరకు ఈ కేంద్రం ఉన్నట్టు సమాచారం. ఇక్కడ 3000 వరకు IR-1 శ్రేణి సెంట్రిఫ్యూజ్లున్నాయి. పౌర సైనిక అవసరాల కోసం యురేనియాన్ని శుద్ధి చేస్తున్నాయి. రష్యాకు చెందిన S-300 ను కూడా ఇక్కడ మోహరించింది. దీని లొకేషన్ ఇజ్రాయెల్ కు పెను సవాల్గా మారింది. ఇక్కడ ప్రతి 3 నెలలకు 60% శుద్ధి చేసిన 166 కిలోల యురేనియాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి ఇరాన్ లోని 3 అణు కేంద్రాలపైన అమెరికా దాడి చేసింది. వీటిలో ఫోర్డో, నటాన్స్, అట్లాగే ఇస్ఫహాన్, ఈ 3 అణు స్థావరాలపైన దాడి చేసింది. సో భారత కాలమాన ప్రకారం ఇవాళ ఉదయం 4:30 దాడి జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపైన జాతిని ఉద్దేశించి మాట్లాడడం నిజానికి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా చర్చనీయాంశంగా మారింది. ఫోర్డోపై మొత్తం కూడా బాంబులను వేసినట్టు కూడా అమెరికా అధ్యక్షుడు చెప్పడం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో దీంట్లో ఇంకా చాలా అంశాలు పరిగణలోకి వస్తున్నాయి. అమెరికా దాడి చేస్తుందని ముందే ఇరాన్ పసిగట్టింది. అఫ్కోర్స్ ఇరాన్ ఊహించిన దానికంటే ఇక యుద్ధంలోకి వస్తాం, యుద్ధం చేస్తామంటూ ఇప్పటికే ఇరాన్ అమెరికా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇరాన్ కూడా అంతకంటే ముందుగానే ఏదైతే అణువాయుధ కేంద్రాలున్నాయో, అణు కేంద్రాలున్నాయో, సో అందులో నుంచి సామాగ్రి మొత్తం కూడా సర్దేసింది అన్నటువంటి డౌట్స్ బయటకు వస్తున్నాయి. సో వీటికి బలం చేకూర్చేలా కొన్ని ఉపగ్రహాల నుంచి ఉన్నటువంటి కొన్ని ఛాయాచిత్రాలు, ఊహా చిత్రాలు కూడా బయటకు వస్తున్నాయి. అమెరికా దాడి చేసే సమయానికే ఫోర్డో అణు కేంద్రం నుంచి కీలకమైనటువంటి పరికరాలు, యురేనియాన్ని కూడా అక్కడి నుంచి తరలించినట్టు కూడా అక్కడ ఇరాన్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. అందుకే ఎక్కడ యురేనియం లీకేజ్ మాత్రం ప్రస్తుతానికి లేదు. సో యురేనియం లీకేజ్ లేదని చెప్తున్నా గానీ అక్కడ యురేనియం ఉంటే ఖచ్చితంగా ఇంకా బిగ్గెస్ట్ బ్లాస్ట్ అయి ఉండాలి. ఆల్మోస్ట్ ఇరాన్ మొత్తం కూడా ధ్వంస అయ్యేటువంటి పరిస్థితి, ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా. సో ఇజ్రాయెల్ ఇప్పటికే వైమానిక దాడులు కూడా చేసింది. ఇరాన్ లో ఉన్నటువంటి అణు కేంద్రాన్ని ధ్వంసం చేసినా గానీ అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లను ప్రయోగించిన తర్వాత ఆల్మోస్ట్ ఇవి 37 గంటల పాటు ప్రయాణం చేసి ఆ అణు కేంద్రాల మీద దాడి చేసినాయి. దీంట్లో కొన్ని విమానాలు గాల్లోనే ఇంధనాలు నింపుకునేటువంటి శక్తి వాడుకుంటుంది. ఒక్కసారి ఆ విమానాలు గాల్లో ఇంధనాలు నింపుకున్నాయంటే ప్రపంచం మొత్తం కూడా చుట్టేసి వచ్చేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి బాంబర్స్, ఫైటర్ జెట్లు అవి. సో అట్లాంటి విమానాలు ఈ రోజు ఈ యుద్ధంలో పాల్గొంచుకున్నాయి. B-2 బాంబర్స్ గా ఉన్నటువంటి యుద్ధ విమానాలు నిజానికి అమెరికా రిజర్వ్ చాలా ఇష్టమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంటది. ఇట్లాంటి నేపథ్యంలో అమెరికా చేసినటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇది శాంతికి మేము సహకరిస్తున్నాం, శాంతి ఇక్కడ నుంచి వస్తుంది అని, శాంతి ఇక్కడ నుంచి ఉంటుందని చెప్పినా కానీ దీని తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, అమెరికా పైన ఎట్లాంటి ఇరాన్ చర్యలు తీసుకోబోతుందన్న మాత్రం చూడాలి. బట్ ఏదైతే ఈ అటాక్ ఉందో, ఈ అటాక్ లో ఎక్కడా కూడా ఏమి లాస్ కాలేదు. కేవలం ఆ ఇరాన్ సంబంధించినటువంటి అణు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యమైనటువంటి ఆయుధాలు గాని, ఆధారాలు గాని అన్ని కూడా ముందే సర్దేసుకుంది ఇరాన్ అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. సో దానిపైన ఇంకా అధికారికంగా
విషయాలు అధికారికంగా బయటికి రావాల్సినటువంటి అంశాలు ఉన్నా కానీ సో ప్రస్తుతం మాత్రం ఇరాన్ కూడా అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సో ఇరాన్ ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎట్లాంటి రియాక్ట్ వస్తుందన్నది చూడాలి. ఇప్పటికే అమెరికా మొత్తం కూడా హైలైట్ గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఏం జరగబోతోంది, ఏంటి నెక్స్ట్ ఇరాన్ ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుందని చూడాలి. ఇప్పటికే అమెరికా మొత్తం కూడా హైలైట్ వాతావరణం ఉంది. వాషింగ్టన్ గానీ ఇంకా మిగతా రాష్ట్రాలు దేశాలు ఏవైతే ఉన్నాయో అమెరికాలోని సో అవన్నీ కూడా ఇప్పటికే ఒక హై అలర్ట్ వాతావరణం అయితే ఉంది. సో భారత్ సంబంధించి ఎక్కడ ఎట్లాంటి భారత్ సంబంధించినటువంటి విద్యార్థులు కానీ భారత పౌరులు కానీ ఇబ్బందులు రాకుండా ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుని వాళ్ళందరినీ కూడా ప్రదేశానికి తీసుకొస్తోంది. బట్ ఏదేమైనా కానీ ఇప్పటికే జెరూసలేం కానీ టెల్ అవీవ్ కానీ ఇట్లాంటి ప్రాంతాల్లో క్షిపణులతోటి ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడింది. సో ఇరాన్ ఎట్లాంటి రియాక్షన్ ఇస్తుందని మాత్రం చూడాలి. ఖచ్చితంగా ఇరాన్ సంబంధించినటువంటి అధికారులు కానీ ఇరాన్ సంబంధించినటువంటి మంత్రులు కానీ ఇప్పటికే దీన్ని ఖండిస్తున్నారు. ఖచ్చితంగా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన అమెరికా దీనిపైన ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో అటు అమెరికా కూడా హై అలర్ట్ ప్రకటించింది. అమెరికా భద్రతా సంస్థలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. న్యూయార్క్ లో ఉన్నటువంటి ఏదైతే మత గాని సాంస్కృతిక ప్రదేశాలు కానీ రాయబార కార్యాలయాన్ని అక్కడ మొత్తం కూడా పోలీస్ బందోబస్తు పెట్టింది. ఇరాన్ లో 3 అణుకేంద్రాల లక్ష్యంగా టార్గెట్ చేసి అమెరికా వెచ్చుకోబడ్డ తర్వాత ఖచ్చితంగా టెహ్రాన్ లా ఎలాంటి చర్యలకు దిగుతుందన్నటువంటి ఆందోళన మాత్రం ఇప్పుడు కనిపిస్తోంది. దీంతో అమెరికా మొత్తం కూడా అప్రమత్తమైంది. ఎక్కడా కూడా పౌరులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. దాంట్లో భాగంగానే ప్రార్థనా స్థలాలు కానీ సున్నితమైనటువంటి ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేసింది. వాషింగ్టన్ తో పాటు మిగతా నగరాలు మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించాయి. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.